ఎస్ ఇక ఎంతోగానో ఉత్కంఠ రేపుతున్న జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు హంగ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాయి. అటు పీపుల్ పల్స్, ఇండియా టుడే కాంగ్రెస్ కి అధికారమని స్పష్టం చేస్తాయి. చాణక్య మాత్రం బీజేపీయే గెలుస్తుందని ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 3 దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఫేజ్ 1లో 24 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ జరగగా, రెండో దశలో 26 స్థానాలకు సెప్టెంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఇక మూడో విడతలో 40 నియోజకవర్గాల్లో ఈ నెల 1న పోలింగ్ జరిగింది. ఈ నెల 8న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ, పీడీపీ విడివిడిగా పోటీ చేస్తాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ఈసారి ఓటర్లు ఉత్సాహంగా ఓటేస్తారు. మొదటి విడతలో 61.38%, రెండో దశలో 56.05%, థర్డ్ ఫేజ్లో 68.72% పోలింగ్ నమోదైంది. అటు హర్యానా కూడా హస్తగతమే అంటున్నాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. 10 ఏళ్ల బీజేపీ పాలనకు హర్యానా ప్రజలు చరమగీతం పాడినట్టే అని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. బీజేపీకి హర్యానా ప్రజలు షాక్ ఇచ్చి హస్తం పార్టీకే జై కొట్టారని చెబుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హర్యానా పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తమ శక్తికి మించి కృషి చేశాయి. వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. పోలింగ్ ముగియడంతో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రకటించాయి.